Hi friends, welcome to our YouTube channel MSP 3 Sisters. మేము ఎక్కడ ఉంటున్నామంటే ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మేము కాచిగూడ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం కుంభమేళాకి. మార్నింగ్ వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ అసలు చాలా హడావిడిగా వచ్చేసినాము. పూజ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసారు ఊరు నుంచి. ఇంకా మా లడ్డు అయితే అసలు ఏ ట్రైన్ వచ్చినా ఎక్కుదాం అనుకుంది. అసలు లడ్డు అక్క ఎవరు లడ్డు నీకు? లడ్డు అక్క ఎవరు లడ్డు నీకు? ఏడంగా వచ్చేసింది. ఏడనే నాకు అనిపిస్తలేదు. మా పెద్దమ్మలు కూడా వస్తారు. మా అన్న క్యాన్సిల్ అయిపోయింది. అసలు మా అన్న కూడా రావాలి. హాయ్ చెప్పు పెద్దమ్మ. ఏడిపోతున్నాం చెప్పు గట్టిగా చెప్పు. కుంభమేళం మనం ఏడిపోతున్నాం చెప్పు. కుంభమేళం పోతున్నాం. సిగ్గుపడుతున్నారు. యాక్చువల్లీ ఇంకా మనీషా వాళ్ళు రావాలి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. దగ్గరలో ఫోన్ చేస్తున్నాం ఆమెనే. ఇప్పుడు మనీషా వస్తుంది. మనీషా వాళ్ళని వీడియో తీస్తాం మేము. ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కుతున్నా. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కుతున్నా. అది కూడా అంత లాంగ్ జర్నీ చేస్తున్నా నేను. సో అక్కడి కోసం మేము అంతా ప్రిపేర్ అయినాము. గట్టిగా ప్రిపేర్ అయినాము. ఎంజాయ్ చేయాలి అని. చూద్దాం ఎట్లుంటుందో మా ప్రయాణం, ఎట్లుంటుందో మావి ఎట్లుంటాయో చూద్దాం. వచ్చేసిరు మనీషా వాళ్ళు. హాయ్, ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. మన ట్రైన్ లేట్ 1 అవర్ వస్తారు. ఎక్కడికి పోతున్నాం చెప్పండి. నువ్వు ఫస్ట్ టైం ఎక్కుతున్నావు ట్రైన్? మా అమ్మ కూడా ఫస్ట్ టైం ఎక్కుతుంది ఫ్రెండ్స్ ట్రైన్. చూడండి ఇంకా మా లడ్డు రియాక్షన్స్ చూడండి ఎట్లుంటాయో. మా ఆయన కూడా వస్తున్నాడంగా చూడండి. ఇద్దరు ఏకమయ్యారు. ఇంకా అలా ముచ్చట్లు. నా జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తున్నాం. నేను లడ్డు అయితే ఇట్లా పైన సెట్ అయిపోయింది కదా లడ్డు. మనం తిన్నాము, మేము మంచిగా ఇట్లా సెట్ అయినాము. అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం మస్తు భయపడుతుంది. ఇక్కడ మా మనీషా పూజ వాళ్ళు ఇక్కడ మా డాడీతో వీడియో కాల్ మాట్లాడుతుంది. మా మమ్మీ ముడిసిపోతుంది. ట్రైన్ ఎక్కంగానే పడుకుంది ఇక్కడ అమ్మ. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ఇక్కడ మనీషా వాళ్ళు రీల్స్ తీస్తున్నారు, టైం పాస్ చేస్తారు. పెద్దమ్మ పడుకొని మరి గజ్జలు తింటుంది. మా మమ్మీ మా డాడీతో మాట్లాడుతుంది గజ్జలు తినుకుంటా. 1 డే అయిపోయింది. మార్నింగ్ లేచాము, ఫ్రెష్ అయిపోయినాము, పులిహోర తెచ్చుకున్నాము, అది తిన్నాము. అట్లే ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు గారెలు గజ్జలు చేసుకొచ్చిరు. ఇంకా అవి తినుకుంటే టైం పాస్ చేస్తున్నాము. అసలు నైట్ అయితే నాకు ఫస్ట్ టైం కాబట్టి అసలు నిద్ర కూడా పట్టలేదు. నాకైతే నాకు చాలా కళ్ళు పెయిన్ అవుతున్నాయి. వీళ్ళకైతే అసలు మంచి నిద్ర వస్తుంది. అసలు తింటారు పడుకుంటారు. నన్నైతే మా లడ్డు మస్తు సతాయిస్తుంది. అసలు లడ్డు నన్ను మస్తు సతాయిస్తున్నావు కదా. ఇది ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్, బాయ్. ఇది ఒకటే అంటది. ఇక్కడ నేను మా మనీషాకు ఒక బెడ్ పైన వండుకున్నాం. కింద అమ్మ వండుకుంది, అక్కడ పద్మక్క వండుకుంది, ఇక్కడ లడ్డు శిరీషక్క మంచిగా నిద్ర పోయారు. నాకు నిద్ర వస్తూనే లేదు అనుకుంటా మంచిగా నిద్ర పోయింది మొత్తం. లడ్డు కూడా చాలా మంచిగా నిద్ర పోయింది. ట్రైన్లో పండుకుంటుందో పడుకోదా అని భయమైంది మాకు. ఇక్కడ మా పెద్దమ్మ కూడా వండుకుంది. మధ్యప్రదేశ్ దగ్గర చాలా మంది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటున్నారు. అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా మాకు ప్లేస్ ఇవ్వట్లేదు. అక్కడనే పడుకుంటున్నారు, అట్లనే తింటున్నారు. కొంచెం ప్లేస్ ఉంటే చాలు కూర్చుంటున్నారు. వాష్రూమ్స్లో కూడా కూర్చుంటున్నారు. ఒక వాష్రూమ్ కూడా క్లోజ్ చేసేసారు. మస్తు ఇబ్బంది పెట్టిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు మాతో పాటే
ప్రయాగ్రాజ్ దాకా వచ్చారు వాళ్ళు. మస్తు ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. చాలా మంది ఎక్కారు. మాకు వాళ్ళని చూసి అయితే మస్తు భయం అవుతుంది. అసలు ప్లేస్ మొత్తం తీసి మరీ జరిపి మరీ కూర్చుంటారు వాళ్ళు. మాకైతే మస్తు భయం అవుతుంది. ఆ పూజలు ఇట్లా చూడండి. అసలు నాకు వాళ్ళని వీడియో తీయాలంటే కూడా అసలు మస్తు భయం అవుతుంది. ఇప్పుడే మేము ప్రయాగ్రాజ్ స్టేషన్లో దిగాము. మేము ట్రైన్ 6:30కి దిగాల్సింది 1:30కి దిగినాం. దిగిన తర్వాతకి అసలు దిగుతుంటే అయితే పబ్లిక్ ఎట్లా నూక్కుంటారు అంటే మాకు ఒక సెకండ్ అసలు మాకు భయమైంది. ఆ మందిని చూసి అట్లా దొబ్బుకునే వరకు మాకు బయటకు వచ్చిన తర్వాతకి మా అందరు కళ్ళు తిరుగుతున్న పబ్లిక్ని చూసి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఎట్లా వెళ్తామో ఏంటో మాకేం అర్థమైతే. టైం అయితే 1:40 అవుతుంది. ఎప్పుడో 5కి దిగాల్సిన వాళ్ళము 5-6-7 అవర్స్ డిలే అయింది మాకు ట్రైన్. చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. సో మాకైతే ఒక బస్ దొరికింది. ఇప్పుడు బస్సులో ఎక్కినాం. ఒకరికి 30 రూపీస్ అన్నారు. 30 రూపీస్ అని చెప్పి ఎక్కినాం మేము. 30 రూపీస్ అని వాళ్ళు డైరెక్ట్ త్రివేణి సంగం దగ్గరికి తీసుకుపోతారని అనుకున్నాం. కానీ మధ్యలోనే ఒక 1 కిలోమీటర్ అట్లా తీసుకుపోయి మధ్యలోనే ఆపేసారు మమ్మల్ని. మాకు అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిస్తే త్రివేణి సంగం వస్తుంది అని చెప్పారు. కానీ అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ నడిపించారు మమ్మల్ని. మా లడ్డు అయితే ఇక్కడ ఎగ్జైట్మెంట్ తోటి నేను నడుస్తా అని చెప్పి చెప్పులు వేయించుకొని నడుస్తుంది. అక్కడ ఇంకెప్పుడు వస్తుంది ఇంకెంతసేపు అని అడుగుతుంది అనమాట. ఇంకా మేము వస్తుంది కొద్దిసేపు అవుతే వస్తుంది అని చెప్తున్నాం. మేము రూమ్ తీసుకుందామని వెళ్తున్నాం. కానీ టైం చూస్తే 1:30 అయింది. 1:30 మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే మార్నింగ్ అయితే ఎండ కొడుతుంది, ఈ నైట్ టైమే నడుద్దామని చెప్పి నడుస్తున్నాం అనమాట. నైట్ మా లడ్డు 10 నిమిషాలు నడిచింది. నడిచిన తర్వాతకి డాడీ నన్ను ఎత్తుకో నేను నడవను అని చెప్పి అంటుంది. ఇక్కడ ఎత్తుకున్నాను. పక్కకు సైడ్కి పండుకున్నారు, ఒక సైడ్ మేము వెళ్తున్నాం. ఇప్పుడే మేము కేబుల్ బ్రిడ్జ్ కాడికి వచ్చినాం. మా లడ్డు లైటింగ్స్ అవన్నీ చూడంగానే వావ్ బాగుంది అని కోసేపు ఆడనే కూర్చున్నాం 5 నిమిషాలు. అసలు మేము ట్రైన్లో వస్తుంటే ఏం జరిగిందంటే మా మనిషి అక్క ఫుడ్ సరిగ్గా తినలేదు. ట్రైన్లో వాష్రూమ్ కానీ వెళ్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నాకైతే చాలా భయమైంది. ఎవ్వరు లేరు, నా పైన పడిపోయింది. నేను ఎంత కొట్టినా అస్సలు లేస్తలేదు. నాకైతే చాలా భయమైంది. అట్లా కళ్ళు తిరిగి పడిపోగానే నేను ఎంత లేపినా అస్సలు లేస్తలేదు. ఎమ్మటే మా ఆయనని పిలిస్తే వచ్చిందనమాట. అప్పుడు వచ్చి కొద్దిసేపు కొన్ని వాటర్ దాపి కొన్ని నీళ్ళు చల్లితే అప్పుడు లేచి కూర్చుంది. అమ్మయ్య ఇప్పుడు మంచిగా ఉంది. మాకైతే నిజంగా చాలా భయమైంది. అసలు ఇక ఏమన్నా తింటావా అంటే ఏం తినను అని అంటుంది. మాకు ఎట్లా నడుస్తుందో ఆ టెన్షన్ అయితే చాలా చాలా ఎక్కువ అయిపోయింది. మా మనిషికి అయితే అస్సలు బ్యాగ్ లేలే. ఆమె బ్యాగ్ కూడా నేను మా బావ ముగ్గురం కలిసి మోసినాము. ఇంకా ఆమె నడవడానికి అస్సలు ఓపిక లేదు. ఇంకా ఏడబడితే ఆడ ఆగుతుంది, కూర్చుందామని చెప్తుంది. మాకేం అర్థమైతలేదు. నువ్వు ఓకేనా అంటే అంటుంది. కానీ ఎంతైనా మా అమ్మ వాళ్ళందరికీ చాలా చాలా భయం అవుతుంది. ఏంది ఇంత దూరం వచ్చినాం ఇట్లా అయిపోయింది అని చాలా భయమైంది. కోసేపు ఎవరైనా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇంటి నుంచి అయితే ఫుడ్ తీసుకొని రండి. అసలు ట్రైన్లో ఫుడ్ చూస్తుంటే అయితే మాకైతే అస్సలు అంత ఘోరంగా ఉందంటే మేము అస్సలు తినలేకపోతున్నాం. ఆ ఫుడ్ చూడంగానే మాకే ఎట్లనో అవుతుంది. అసలు మన ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి అయితే మస్తు తేడా ఉంటుంది. మేమైతే ఇంటి నుంచి వెళ్ళే చపాతీ పూరి అవన్నీ తీసుకొని వచ్చినాం. టమాటా చట్నీ ఇవన్నీ పులిహోర చేసుకొని వచ్చినాం. మేము 2 days అసలు ఫుడ్ తినలేదు. అసలు సడన్గా ఫుడ్ తిరిగే వరకు మా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏడ కింద పడతామో మాకు ఎవ్వరికి అర్థమవుతలేదు. నాకే ఇట్లా అవుతుందో అందరికి అవుతుందో అర్థమవుతలేదు. మా అమ్మ వాళ్ళకి చెప్తే మా అమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే చెప్పారు. మాకు కూడా ఇట్లనే అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు, ఇట్లా ఊగుతున్నట్టు, కింద పడుతున్నట్టు, తిరిగినట్టు అవుతుంది అని చెప్తున్నారు. ఫస్ట్ డే కాబట్టి నడిచినాము. మేమైతే త్రివేణి సంగం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు మమ్మల్ని డైవర్ట్ చేసిరు. మేము సంగం దగ్గరకు వచ్చినాం. త్రివేణి సంగం దగ్గరకు పోవాలంటే మళ్ళీ ఆ నుంచి 3 kilometers నడవాలి. మాకు అంత ఓపిక అస్సలు లేదు. మా మనిషి అక్కడ చూస్తే మాకు ఇంకా బాధ అనిపిస్తుంది. మేము నడవాలని మాకు ఉంది ఇంట్రెస్ట్ 3 kilometers. మా మనిషి అక్కడ చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అస్సలు ఓపిక లేదు. మహా కష్టంతో నడుస్తుంది. మేము ఏమనుకుంటామో మళ్ళీ అని టెన్షన్ తోటి నడుస్తుంది.
ఇప్పుడే మేము త్రివేణి సంఘం దగ్గరికి వచ్చినాం. చూడండి ఎంత పబ్లిక్ ఉర్రో. అసలు మాకైతే ఆ పబ్లిక్ని చూస్తుంటే అయితే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. మాకు వల్ల అస్సలు అయితే లేదు. వాష్రూమ్స్కి పోతే వాష్రూమ్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఇంత క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది. అమ్మ వాళ్ళు తప్పిపోతే కష్టం అని చెప్పి మేము ఒక సైడ్ నుంచి ఒకరినొకరం పట్టుకొని అయితే ఇక్కడ పోతున్నాం మేము అందరం కలిసి. మ్యాప్లో చూస్తే ఇక్కడ నుంచి వాటర్ ఉన్నట్టు చూపించింది, కానీ వాటర్ ఇంకా వస్తలేవు. ఇంకెంతసేపు అని అట్లా అనుకుంటానే పోతూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మనీషక్క, పద్మక్క, అమ్మ వాళ్ళు ఇద్దరు దిగిరు వాటర్లకి. అమ్మ లోపలికి దిగంగానే మెట్ట పోయింది. ఆ మెట్ట లూజ్ ఉండడం వల్ల కింద సిమెంట్ బస్తాల లేకుండా ఆ బస్తాకు తగిలి ఊసిపోయింది. వాటర్ అయితే మస్తు చల్లగా ఉన్నాయన్నమాట. అమ్మ వాళ్ళు కిందికి దిగిన తర్వాత ఆలోచిస్తున్నారు మునగొద్దా అని. ఇప్పుడు పద్మక్క అమ్మ కలిసి మునుగుతురు వాటర్లా. చూడండి మనీషక్క చేయి పట్టుకొని ఎట్లా మునుగుతున్నారో. అసలు నవ్వొస్తుంది వాళ్ళు మునుగుతుంటే. మా మనీషమ్మనేం భయపడుతుంది, చల్లగా ఉన్నాయి వాటర్, ఎట్లా మునగాలి అని. అమ్మ వాళ్ళు ఎట్లా మునుగుతున్నారు అంటే తలకాయ కిందికి ఎడుతున్నారు, ఆ తల మొత్తం లోపలికి పోతలేదు అనమాట. ముఖానికి ఇట్లా పెట్టి పైకి లేస్తున్నారు. చూడు ఎట్లా చేస్తారు ఒకసారి అమ్మ వాళ్ళు. ఫస్ట్ మా పద్మక్క వాటర్లో మునిగి మా అక్క చేయి పట్టుకొని మునుగుతుంది అనమాట. భయం అయ్యి అమ్మ వాళ్ళు నవ్వుతున్నారు మునుగుతుంటే. ఇప్పుడు మా మనీషక్క వాటర్లో మునుగుతుంది. 5 times అయితే వాటర్లో మునగాలి. 5 times వాటర్లో మునిగిన తర్వాతకి అమ్మ కూడా ఇక్కడ వాటర్లో మునుగుతుంది. చేతులు అవన్నీ కడుక్కొని మునుగుతుంది. మాకేమో నవ్వు వస్తుంది అట్లా మునుగుతుంటే. అమ్మ వాళ్ళు ఒక్కొక్కరు 5 times మునిగిరు. మా మనీషక్కనేమో ఒకసారి మునుగుతుంది, 10 minutes గ్యాప్ తీసుకుంటుంది అనమాట. తర్వాతకి అమ్మ కూడా మునుగుతుంది, భయపడుతున్నారు అనమాట. 2 నిమిషాలకు ఒకసారి మునుగుతున్నారు ఇద్దరు కలిసి. ఇక బయట మేము దీపాలు కొన్నామన్నమాట. ఒకటి 30 rupees పెట్టి తీసుకున్నాం. దీపం, పూలు, అగ్గిపెట్టె ఇవి వచ్చినాయి. ఇక్కడ పద్మక్క అమ్మ వాళ్ళు ముగ్గురు కలిసి ఇవి తానం చేసిన తర్వాతకి ముందర ఒక అగరబత్తులు ముట్టించి దీపం ముట్టించి పెట్టాలి. మాకు తెలీదు అది వాటర్లో వదిలేయాలో తెలీదు. అక్కడ చాలా మంది అయితే ముందర ముట్టిస్తున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ముందర ముట్టించినాం. అగో అమ్మ వాళ్ళు ఇక్కడ ఇద్దరు కలిసి ముట్టించి పెడుతున్నారు. అసలు మస్తు గాలి వస్తుంది. గాలికి దీపాలు అస్సలు ఉంటలేవు. అమ్మ వాళ్ళు ముట్టించారు, దీపాలు ముట్టించి పూలు కింద పెట్టి దీపం పెట్టి అమ్మ వాళ్ళు ముగ్గురు కలిసి మొక్కుకొని తర్వాతకి అమ్మ వాళ్ళు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకురు. నేను, లడ్డు, శిరీషక్క, బావ 5 మంది అయితే వాటర్లోకి ఇప్పుడు దిగుతున్నాం. దిగిన తర్వాతకి లడ్డు చల్లగా ఉన్నాయని అస్సలు బట్టలు ఇప్పలేదు. మేమే ఏం కాదు లడ్డు బాగుంది దా లడ్డు అని చెప్పి బట్టలు ఇప్పి లోపలికి అయితే తీసుకుపోయి లడ్డు ఆడుకుంటుంది వాటర్లో. శిరీషక్క, బావ వాటర్లకు అయితే దిగిరు. శిరీషక్క అయితే వాటర్ నిజంగా మస్తు చల్లగా ఉన్నాయని అయితే భయపడుకుంటూ అయితే వస్తుంది. అసలు మీరు పక్కకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత పబ్లిక్ కుర్ర అనేది. చూడండి అసలు మేమైతే మార్నింగ్ 6 అయింది వాటర్లోకి వెళ్ళేసరికి. అసలు పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉండ్రు. ఇప్పుడు మేము ఫస్ట్ దేవునికి మొక్కుకొని వాటర్లో అయితే మునుగుతున్నాం. నేను మా ఆయన ఫస్ట్ వాటర్లో మునిగిన తర్వాతకి బావ శిరీషక్క కూడా మునిగిరు. లడ్డు చూడండి ఎట్లా మునుగుతుందో భయపడుతుంది. మేమే ముక్కు మూసుకొని కిందికి మునిగిపించిన. ఫస్ట్ మునిగినప్పుడు ఏం కాలేదు, సెకండ్ సారి మునిగినప్పుడు అయితే రివర్స్ మునిగింది. భయమైంది మాకు. లడ్డు ఇంకొకటేసారి అయిపోతుంది అని చెప్పించి లడ్డును కూడా మునిగిపించినాం. మునిగిన తర్వాతకి వీళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి నేను శిరీషక్క వాటర్లోనే దీపం ముట్టించినాం. బ్యాగ్లు వేసుకొని బయటకు వస్తుంటే ఒక ఆమె బొట్టు పెట్టేట ఆమె కనిపిస్తే ఒక్కరికి 10 rupees అని చెప్పింది. మేమైతే 9 members పెట్టుకున్నాం లడ్డుతోటి. మేము అందరం కలిసి అయితే ఫొటోస్ తీసుకున్నాం. కొన్ని ఫొటోస్ తీసుకొని బయటికి వెళ్ళినాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని అయితే ఆలోచిస్తే పక్కన బడా హనుమాన్ టెంపుల్ ఉందని అయితే చెప్పారు. అక్కడికైతే మేము నడుచుకుంటూ అయితే వెళ్తుంటే నిజంగా రోడ్ పైన అయితే చిన్న పిల్లలకైతే గెటప్స్ వేసారు. ఆ పిల్లల ఏజ్ వచ్చి 5-6 years. ఒకరికైతే హనుమాన్ గెటప్, ఒకరికి శివుని గెటప్ వేసారు. ఆ గెటప్లో నిజంగా చాలా బాగుండ్రు. కానీ ఎందుకో
బాధ అనిపించింది. అంత చిన్న ఏజ్లో వాళ్ళు కష్టపడుతారు, బాధ అనిపించింది. ఇక్కడ నుంచి వెళ్ళి బడా హనుమాన్ టెంపుల్ కోడికే 1.5 గంట సేపు పడుతుందంట. మాకు అస్సలు తెలీదు అంత టైం పడుతుంది. మళ్ళీ అంటే ఏం నడవలే కానీ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయంట. బాగుందా పెద్దమ్మ రిక్షా? మీ పైన ఆయనకు వచ్చేదంట అప్పుడప్పుడు. చూసినా ఇప్పుడు వస్తుంటేనే చూసినా. బాగుందా లడ్డు? ఎట్లా తీసుకొచ్చిండు అంకుల్? ఆ బ్యాగ్ వేసుకోవాలి ఇప్పుడు నువ్వు. మా వల్ల అస్సలు కాలేదు, అందుకే మేము రిక్షా తీసుకొని రిక్షాలో ఎక్కొచ్చినాం. పోయినా సరే పైసలని. మాకైతే అసలు కాళ్ళు ఎంత ఘోరంగా గుంజుతున్నాయంటే పోయేటప్పుడు ఏమనిపించలే, వాటర్లో మునిగేంత వరకు ఆ ఫీలింగ్ చాలా బాగుంది. మునిగిన తర్వాతకి మా అందరికి చుక్కలు కనబడ్డాయి. అసలు ఒక దగ్గర ఆగి ఫుడ్ తినేసి అయోధ్యకి వెళ్దామైతే ప్లాన్ చేసుకున్నాం. అయోధ్య వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ MSP 3 Sisters.